అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? వెంకాయమ్మ మొగుడు. చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి, మధ్యలో స్కిప్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకాయమ్మ మొగుడు బంగారయ్య చాలా బద్ధకస్తుడు. పెళ్ళయ్యాక అతను సొంత ఊరు విడిచి వెంకాయమ్మ దగ్గరకు వచ్చేశాడు. అది మొదలు వెంకాయమ్మే అతన్ని పోషిస్తోంది. బంగారయ్య కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఇంట్లోనే పడుకునేవాడు. వెంకాయమ్మ చెయ్యని పనంటూ లేదు. పాలు పితికి అమ్ముతుంది, పిడకలు చేస్తుంది, 4 ఇళ్లల్లో వంట చేస్తుంది. ఎవరి ఇంట ఏ అక్కర కలిగినా నడుం కట్టుకొని మరీ పనిచేస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం బంగారయ్య నిద్రమత్తులో ఉండగా ఎవరో పొరిగింటి ఆడమనిషిని బంగారయ్య ఇల్లెక్కడా అని అడగటము, పొరిగింటి ఆమె ఈ ఊళ్ళో బంగారయ్య అంటూ ఎవ్వరూ లేరు అని అనటము వినిపించింది. బంగారయ్య లేచి వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి బంగారయ్య ఊరివాడు కనిపించి, అడుగో బంగారయ్య లేడంటావేమిటమ్మా అని పొరిగింటి ఆమెతో అన్నాడు. నువ్వు అడిగింది వెంకాయమ్మ మొగుడా అని ఆమె లోపలికి వెళ్ళింది. వచ్చిన మనిషి బంగారయ్యతో కాసేపు మాట్లాడి, నువ్వు ఈ ఊళ్ళో వెంకాయమ్మ మొగుడిగా చలామణి అవుతూ మన ఊరి పరువు తీస్తున్నావా అని వేళాకోళం చేసి వెళ్ళిపోయాడు. బంగారయ్యకు చాలా అవమానం అయ్యింది. తను బంగారయ్యగా పేరుపడటం ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో కూర్చున్నంతకాలము అది సాధ్యపడదు. లేచి వెళ్ళి ఏదైనా పని చెయ్యాలి, డబ్బు గడించాలి అనుకున్నాడు. మర్నాడు బంగారయ్య వెంకాయమ్మ కన్నా ముందే లేచి గేదెల పాలు పితికి అమ్మకానికి తీసుకువెళ్ళాడు. అతను ఒక వాడుక ఇల్లు తలుపు తడితే ఇంటి ఇల్లాలు వచ్చి, మాకు వెంకాయమ్మ పాలు పోస్తుంది అంది. ఆమె భర్త బంగారయ్యను పరికించి చూసి, ఇతను వెంకాయమ్మ మొగుడులే, పాలు పోయించుకో అన్నాడు. అతను మీకు చస్తే పాలు పొయ్యను అని వెనక్కి తిరిగి వచ్చేశాడు. వెంకాయమ్మ మొగుడుగా పాలు అమ్మి డబ్బు సంపాదించటం అతనికి ఇష్టం లేదు. అతను రోజంతా ఆలోచించి పెద్దరెడ్డి దగ్గరకు వెళ్ళి పని అడగాలని నిశ్చయించుకున్నాడు. ఆ మధ్య పెద్దరెడ్డి కొడుకు పెళ్ళి అయినప్పుడు 2 రోజుల పాటు వెంకాయమ్మే వారి ఇంట నిర్వాకం చేసింది. ఆ 2 రోజులు బంగారయ్య భోజనం వేళకు పెద్దరెడ్డి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో అందరూ అతన్ని ఎరుగుదురు. బంగారయ్య రాగానే రెడ్డి కూతురు, నాన్న వెంకాయమ్మ మొగుడొచ్చాడు అని కేక వేసి తండ్రికి చెప్పింది. కూతురు కేక విని రెడ్డి బయటకు వచ్చేలోపునే బంగారయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంకాయమ్మ మొగుడు అనిపించుకోకూడదని బంగారయ్య మరింత గట్టిగా తీర్మానించుకున్నాడు. ఆఖరికి వడ్డీ వ్యాపారి దగ్గర కొంత డబ్బు అప్పు చేసి సొంత వ్యాపారం చేద్దామనుకున్నాడు అతను. నువ్వెవరో నాకేం తెలుసు, తాకట్టు ఏమీ లేకుండా నీకు అప్పు ఎలా ఇస్తాను అన్నాడు వడ్డీ వ్యాపారి. అతని వద్ద పనిచేసే కుర్రాడు, ఈయన మనకు పాలు పోసే వెంకాయమ్మ మొగుడులెండి, బాకీ చెల్లించకపోతే పాల ఖాతాలో జమ కట్టుకోవచ్చు అని సిఫార్సు చేశాడు. వడ్డీ వ్యాపారి డబ్బు అప్పు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కానీ బంగారయ్య తనకు అవసరం లేదని విసురుగా వచ్చేశాడు. అతనికి బతుకు మీద రోత పుట్టింది. అతను మరో బైరాగివాడి సహకారంతో సన్యాసుల్లో కలిసిపోయాడు. 6 మాసాల అనంతరం బంగారయ్య ఆ ఊరికి తిరిగి వచ్చాడు. ఎండన పడి వచ్చాడు. ఆ సన్యాసికి కాస్త మజ్జిగ ఇవ్వు అన్నాడు ఒక గృహస్థుడు తన భార్యతో. సన్యాసికి బియ్యం వెయ్యి అమ్మా అంటూ ఒక పిల్ల తల్లిని కేక వేసింది. సన్యాసికి ఈ డబ్బులు ఇయ్యరా అని ఒక వ్యాపారి పనివాడితో అన్నాడు. అందరూ తనను బంగారయ్య అని పిలవకపోతే మానే వెంకాయమ్మ మొగుడు అని అనటం లేదు, అంతే చాలనుకున్నాడు బంగారయ్య. అలా అనుకుంటూ అతను
చెరువు గట్టు మీదకు వచ్చేసరికి వెంకాయమ్మ ఎదురుపడి, నువ్వు ఎన్ని వేషాలు వేసినా నా కళ్ళు కప్పలేవు. నీకు వేళకు అన్నీ అమర్చి పెడుతుంటిని కదా, ఎందుకు పుచ్చుకున్నావి సన్యాసం అని అడిగింది. వెంకాయమ్మ మొగుడని అనిపించుకోవటం ఇష్టం లేక తాను ఈ పని చేసినట్లు బంగారయ్య ఒప్పుకున్నాడు. నిన్ను ఉత్తి పుణ్యానికి వెంకాయమ్మ మొగుడని అందరూ ఎందుకంటారు? పెళ్ళాం బిడ్డల్ని పోషించటం మగవాడి విధి. నువ్వు నా మీద పడి తింటూ ఇంట పట్టున ఉండిపోయావు. ఇక మీదట నువ్వు కష్టపడి సంపాదించి నన్ను పోషించు. బంగారయ్య పెళ్ళాంగా చెలామణి కావటానికి నాకు అభ్యంతరం లేదు. మీ ఊళ్ళో నువ్వు బంగారయ్యవేగా, పద అక్కడికి పోదాం అన్నది వెంకాయమ్మ. బంగారయ్య కళ్ళు తెరుపుడు పడ్డాయి. అతడు సన్యాసి దుస్తులు విడిచేసి మామూలు బట్టలు కట్టుకొని భార్యను తీసుకొని తన ఊరికి వెళ్ళిపోయాడు. విన్నారు కదా, బద్ధకం ఎన్ని అగచాట్లు తెచ్చిపెడుతుందో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.